జడ్జి గారు, శరీర భాష గురించి తీర్పు ఈ రోజు చెప్పాలి. సరే, క్లయింట్ని ప్రవేశపెట్టండి. రామయ్య గారు. నా పేరు రామయ్య. నా శరీర అవయవాల మీద నేను కేసు పెట్టాను. నా శరీర అవయవాలు ఈ మధ్య నా మాట్లాడడం వినడం లేదు. దానివల్ల నేను చాలా అనారోగ్యానికి గురవుతున్నాను. మీ తరపున ఎవరు వాదిస్తున్నారు? భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నా పేరు గుండె. రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయింది. రక్త ప్రసరణకు ఆటంకం చేశాను. అనేక రకాల సంకేతాలు ఇచ్చిన రామయ్య పట్టించుకోవడం లేదు. నెక్స్ట్, కలయం. నా పేరు కాలేయం. శరీరంలో నేను గంట చాకరీ చేస్తున్నాను. హెపటైటిస్ వల్ల 10 ఏళ్లు పోరాడాను. పసుపు రంగు, కడుపు ఉబ్బరం, బలహీనత, ఇలా ఎన్నో సంకేతాలు ఇచ్చాను, కానీ రామయ్య పట్టించుకోలేదు. నెక్స్ట్, ఊపిరితిత్తులు. నా పేరు ఊపిరితిత్తులు. శ్వాస తక్కువ ఉండడం, దగ్గు, ఛాతీలో నొప్పి, అలసట, నాలుక పెదాలు నీలి రంగుకు మారడం, ఇలా ఎన్నో సంకేతాలు ఇచ్చాను, కానీ రామయ్య పట్టించుకోలేదు. వాదోపవాదాలు విన్న తర్వాత జడ్జి గారు ఏం తీర్పిస్తారో చూద్దాం. ఈ కేసును పరిశీలించిన తర్వాత రామయ్య దేహాన్ని సరిగా పట్టించుకోలేదని అర్థమవుతుంది. శరీరానికి ఒక భాష ఉంటుంది. 40 సంవత్సరాల వరకు దేహం నీ మాట వింటుంది. తర్వాత నీవు శరీరం మాట వినాలని తీర్పు ఇస్తున్నాను. అలాగే మంచి ఆహారం, యోగా, మెడిటేషన్ తో పాటు పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండాలని తీర్పు ఇస్తున్నాను.